చదువు అందరికీ లభ్యత ఉండాలనే ఉద్దేశంతో తర్వాత దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. సో బాధితులందరికీ ఏదైతే మనం అన్ని ప్రజాపాలన కార్యక్రమం అన్ని అప్లికేషన్లు తీసుకున్నాము, దాంట్లో అర్హులను గుర్తించి ఈరోజు వారికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 4 స్కీమ్లు ఏవైతే ఉన్నాయో మనకు రైతు భరోసా, తర్వాత మనకు రేషన్ కార్డులు, తర్వాత ఇళ్ళు, ఇందిరా ఆత్మీయ భరోసా గురించి మనకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మీకు అందరూ గత 10 సంవత్సరాల నుంచి తెలుసు, మీరందరూ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడా అని. మనకు 1 సంవత్సరం క్రితం నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, మరియు సురేష్ కుమార్ షెట్కర్ గారిని మన ఎంపీగా కూడా గెలిపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు 1 సంవత్సరం 2 నెలలు అవుతా ఉంది. దాంట్లో 5 నెలలు మనకు పార్లమెంట్ ఎలక్షన్లో కోడ్ వల్లనే మనకు వేస్ట్గా పోవడం జరిగింది. కానీ 1 సంవత్సరం లోపలనే అంటే 8 నెలలు, మిగిలిన 8 నెలల మనం ఇన్ని స్కీమ్లు మనం చేసుకుంటున్నాం. ఫస్ట్ డే రోజు మేమందరం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఆ రోజు సోదరిమణులకు అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవ్వడం జరిగింది. తర్వాత ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉండదో అది 5 లక్షలకు ఉంటే 10 లక్షల రూపాయలు చేయడం జరిగింది. 10 లక్షల ఆ రోజు ఎంతో బకాయి పెట్టిపోయింది. కేసీఆర్ గారు బకాయి పెట్టిపోయింది, హాస్పిటల్కి ఇచ్చే పైసలు ఇవ్వలేదు. మరి మా ముఖ్యమంత్రి గారు వచ్చినాక రేవంత్ రెడ్డి గారు 430 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి బకాయిలు తీర్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా ఇంకొక 400 కోట్ల రూపాయలు కూడా వారికి ఆసుపత్రికి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని తర్వాత మళ్ళీ మీకు ఒక్కటి సరిపోతుంది. అయితే తర్వాత ఇంకా 2 స్కీములు మీకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, తర్వాత 200 యూనిట్ల లోపల ఎవరైతే కరెంటు కాలుస్తారో వాళ్ళందరికీ 1 రూపాయి కూడా లేకుండా ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే ఇవన్నీ 4 స్కీమ్లు అయిపోయినాయి. మళ్ళీ రైతు రుణమాఫీ కూడా ఆల్మోస్ట్ 60% మందికి 70% మందికి 2 లక్షల లోపల ఉన్న రైతు సోదరులందరికీ కూడా రుణం మాఫీ చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు మీరు అందరూ చూసిండ్రు, అన్ని మొత్తం రుణమాఫీ అన్నారు 1,00,000 రూపాయలు, 4 విడతలు వేస్తే అది మొత్తం మిత్తికే సరిపోయింది. 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళకి 2 అయింది, 2 ఉన్న వాళ్ళకి 4 అయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో అగ్గిపెట్టేలాగా అన్నాడు. మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయినాయి? ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, మన నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఉన్న పైసలు మొత్తం అక్కడ వాళ్ళే తీసుకున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కి తరలించుకుపోవడం జరిగింది. మీరందరూ చూసిండ్రు, కిషన్ రెడ్డి గారు చనిపోయాక వచ్చి హంగామా చేసిండు హరీష్ రావు. ఇక కాంగ్రెస్ వాళ్ళు 50 నుంచి ఏం చేయలేదు, మేము చేసి చూపిస్తాం మొత్తం అని చెప్పేసి 2 కళ్ళు అన్నాడు. సిద్దిపేట ఒక కన్ను, నారాయణఖేడ్ ఒక కన్ను. మన నారాయణఖేడ్ కన్ను మొత్తం గుడ్డిపోయింది. సిద్దిపేట ఎంత అభివృద్ధి చేసుకున్నాడో ఒకసారి సిద్దిపేట వచ్చిన సోదరులందరికీ తెలుస్తుంది. నారాయణఖేడ్ మొండి చేసి చూపించాడు. ఆయన మన నోట్లో నాలుకలేని గత శాసనసభ్యుడు ఒక్కరోజు కూడా డిమాండ్ చేసే దాఖలా పోలేదు. మరొకసారి అధికారం ఇచ్చిండ్రు, మరొకసారి అధికారం ఇస్తే కూడా ఏం డెవలప్మెంట్ అభివృద్ధి చేసిండ్రు మీకే తెలుసు. మిషన్ భగీరథ అని, మిషన్ కాకతీయ అని ఎన్నో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వేస్ట్ చేయడం జరిగింది. మిషన్ భగీరథ 50,000 కోట్లు. ఇప్పుడు మీ సర్పంచ్ గారు చెప్పినట్లు మాజీ సర్పంచ్ మిషన్ భగీరథకు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడ ఒక 40% నీళ్లు ఎక్కువ అయిపోయాయి, 60% మొత్తము మిషన్ భగీరథ ఫెయిల్ ఉంది. గతంలో కిషన్ రెడ్డి గారు హయాంలో ఫస్ట్ సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పటి నీటి సోర్స్ తన సురేష్ కుమార్ షెట్కర్ గారు ఉన్నప్పుడు వేసిన బోర్లు, ఆ బోర్లతో మళ్ళీ కనెక్షన్ ఇచ్చి ట్యాంకీలు నింపి నీళ్లు తాగుతా ఉన్నారు. పాత ట్యాంకీలకే రంగేసి మిషన్ భగీరథలో బిల్లులు లేపుకున్నారు. ఎన్ని కాగల రోజు మొత్తం రోడ్లు వెళ్ళి బిల్లులు లేపుకున్నారు. మనం వేసిన సీసీ రోడ్లు చెక్కు చేయడం లేదు, వారు వేసిన సీసీ రోడ్లు ఈ రోజు కంకర్ తేలింది మొత్తం. మళ్ళీ రోడ్ల గురించి మీకు చాలా మంది బాధపడుతూ చెప్పారు. ఈ రోడ్డు 6 సార్లు టెండర్ అయితే కూడా ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి అన్ని బకాయిలే, అన్ని బాకీ పెట్టిపోయింది, అన్ని అప్పు డ్యూస్.
అని పనులు చేపించుకున్నారు. పనులు చేసిన వాళ్ళకి బిల్లులు రాలేదు. కాబట్టి ఇప్పుడు గుత్తదారులు పనులు చేయాలంటే ముందుకు ఎవరు రావట్లేదు. ఎవరికి ఏదో నయాన భయాన్ని ఒప్పించి మేము బిల్లు ఇప్పిస్తాం, మా ప్రభుత్వంలో ఖచ్చితంగా బిల్లు ఇప్పిస్తాం, పాత బకాయిలు కూడా మన విడతల వారిగా ఇప్పిస్తామని చెప్తే ఇప్పుడు అన్ని పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు. మొన్న ఇది టెండర్ అయింది రోడ్డు, త్వరలో పని కూడా అగ్రిమెంట్ చేసుకొని పని కూడా స్టార్ట్ కావచ్చు. బిల్లు ఇప్పిస్తామంటే గుత్తదారు వచ్చాడు, లేకుంటే వాళ్ళు 6 సార్లు టెండర్ వేసాడు కానీ ఎవరు రాలేదు. కాబట్టి ఇట్లా ఇది పరిస్థితి. అనుకుంటే కాదు మీరు కరెంట్ 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళు రాగానే కరెంటు పోయింది అని చెప్పేసి అన్నారు. ఆయనకి నోరు నరం లేని నాలుక ఏదో అనవచ్చు. కాబట్టి 80,000 కోట్లు అప్పు పెట్టిపోయింది మహానుభావులు వాళ్ళు. డిస్కామ్ లో కరెంటుకు 80,000 కోట్లు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ సంతకం మనకందరికీ రైతులందరికీ ఫ్రీ కరెంటు, వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇచ్చారు. రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు ₹1 బాకీ వేరే కూడా 8 గంటల కరెంట్ ఇచ్చినాం. తర్వాత ఉచితంగా ఇచ్చిన కరెంట్ ₹1 తీసుకోకుండా బాకీ ₹1 వేయలేదు. వీళ్ళు 24 గంటలు కరెంట్ ఇచ్చినామని గొప్పలు చెప్పుకుంటే తప్ప 80,000 కోట్ల బాకీ పెట్టిపోయారు. ఆ బాకీ ఎవరు కట్టాలి? మరి మన ప్రభుత్వం మీద పడ్డది. ఇన్ని గుత్తదారుల బిల్లులు, సర్పంచులు పనిచేసిన బిల్లులు, తర్వాత ఇవన్నీ ఇప్పుడు కరెంటు బకాయిలు, తర్వాత మధ్యాహ్న భోజన పథకం బిల్లులు అవన్నీ పెట్టండి. ఊళ్ళో స్కూళ్ళలో చూసే దిక్కు లేదు. గ్రామ పంచాయతీకి వెళ్ళి పైసలు ఇప్పిస్తుండే ఒకరిని పెట్టుకుంటే. కానీ ఈరోజు అమ్మాదర్శ పాఠశాలల్లో స్కూల్ రిపేర్స్, కరెంట్ రిపేర్స్, తాగే నీళ్లు, కాంపౌండ్ వాళ్ళు, మరుగుదొడ్లు, పిల్లలకు ఆడపిల్లలకు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదొకటే కాకుండా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, స్కావెంజర్లు వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చి పెట్టుకోవడం జరిగింది. పారిశుభ్ర కార్మికులకు కూడా మనకు పైసలు వేయలేని పరిస్థితి. 6 నెలలు బాకీ పెట్టిపోయాడు గ్రామ పంచాయతీలో పనిచేసేవాళ్ళకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు విడతల వారీగా అన్ని పైసలు ఇవ్వడం జరిగింది. 2-3 నెలలుగా ఇప్పుడు పెండింగ్ ఉన్నది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇంకా రిలీజ్ కాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ అయితే అప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా మనము చేసుకోగలుగుతాం కొంచెం. అయితే ఇవన్నీ అన్ని బకాయిలే, ఏ చూసిన బకాయిలు. ఇక మళ్ళా వీళ్ళు 58 సంవత్సరాలకి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, 58 సంవత్సరాల రిటైర్మెంట్ అయితే అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి వాళ్ళకు. ₹1,00,00,000 వాళ్ళకి ఇవ్వవలసి వస్తుంది. అక్కడ ఫస్ట్ తారీఖు వస్తే జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. కాబట్టి అవన్నీ బెనిఫిట్స్ ఇచ్చుడు కాదు. ఇప్పుడు బడ్జెట్ లేదని వాళ్ళకి 61 సంవత్సరాలు చేసిపోయింది. 61 సంవత్సరాలు చేస్తే మన ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఒకరు అన్ని డిపార్ట్మెంట్ల రిటైర్మెంట్ అవుతున్నారు. ఆ రిటైర్మెంట్ అయ్యే పైసలు కూడా మొత్తం మనం వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇప్పుడు రిటైర్మెంట్ కాగానే ఉపాధ్యాయులు ఉంటే, ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి బాగా తెలుసు. అవన్నీ పైసలు మనం కట్టేయాలి రిటైర్మెంట్ అనేది. ఆయన దాటేసిండు 58 ఏళ్ళు 21 సంవత్సరాలు చేసి. అదొకటే వాళ్ళు రింగ్ రోడ్ అమ్ముకున్నారు. రింగ్ రోడ్ 30 సంవత్సరాల క్రితం వచ్చే బడ్జెట్ మొత్తం, రింగ్ రోడ్కి వచ్చే పైసలు మొత్తం ఆయన తీసుకొని పోయింది. తర్వాత మళ్ళీ వైన్స్ కూడా ముందే వాళ్ళు దీపోక ముందే 2 సంవత్సరాలు మొత్తం వాళ్ళు పెట్టేసుకొని వాళ్ళు కూడా ఆ పైసలు కూడా తీసుకొని పోయింది. కాబట్టి పరిస్థితి 7.5 లక్షల కోట్ల అప్పు. మనం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయలతో అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి చేతిలో పెట్టింది. ఇప్పుడు వారి ప్రభుత్వం మనకు రేవంత్ రెడ్డి గారికి 7.5 లక్షల కోట్ల అప్పుతో మన చేతిలో పెట్టింది. మనం వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో 65,000 కోట్ల అప్పు పెడుతుంది బట్టి విక్రమార్కమైన ఫైనాన్స్ మినిస్టర్. 65,000 కోట్ల అంటే అన్ని మిత్తే 45,000 కోట్లు మిత్తికే పోయి 20,000 కోట్లు మాత్రమే అసలు. ఏదైతే మిత్తి ఎక్కువ ఆ పైసలు 20,000 కోట్లు దొరుకుతుంది. 45,000 కోట్లను మీరు అర్థం చేసుకోండి. మొత్తం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తే 30,000 కోట్లు. మరి 40,000 కోట్లు అంటే మీరు చూస్తా ఉన్నారు. మీరే 2 సార్లు రుణమాఫీ చేయొచ్చు. ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు మాఫ్ చేయవచ్చు మనం ఒకవేళ ఈ 45,000 కోట్ల మిత్తి కట్టకపోతే. కాబట్టి ఒక స్కూల్ కట్టింది లేదు, ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒక రోడ్ వేసింది లేదు. మరి మీరు అన్ని చూస్తున్నారు. ఇప్పుడు రోడ్లు వెళ్తే అడ్వాన్స్ 10 సంవత్సరాల నుంచి కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్కు మెయింటెనెన్స్ కూడా లేదు. ఇది ఒక్కటే కాదు, మీ దుర్గగుంట రోడే కాదు, ఎక్కడ చూసినా తాలూకాల మొత్తం ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నాం.
దానికి గుర్తుబాబు ముందరికి వస్తలేరు. కొంతమంది టెండర్ వేసినప్పుడు వేసినారు, అప్పటికి ఇప్పుడు రోజు చాలా అధ్వానం అయింది, ఇప్పుడు మాకు పైసలు మిగిలిన గిట్టుబాటు కాదు అని చాలా మంది పనులు విడిచిపెట్టుకుంటున్నారు. కాబట్టి ఇది పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుండి ఒకటి కరెక్ట్ చేసుకుంటూ ఈ రోజు అన్ని ఖర్చులు తక్కువ చేసుకున్నారు. మళ్ళా ఏం ట్యాక్సులు పెంచలేదు, ఏం పెంచకుండా మనం ఒక్కొక్కటి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం. 4 హామీలు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, ఈరోజు మళ్ళా 4 హామీలకు పోతా ఉన్నాం. రైతులకు అందరు రైతులు అన్నారు ఏమది వాడే మంచిగుండే, కేసీఆర్ మంచిగుండే, వాడు ఆ పైసలు పడ్డాయి అన్నాడు. రుణమాఫీ ఇది రైతు బంధు గురించి. అదే మూతికి బెల్లం పెట్టి నాకు మీద తీయగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, కానీ అప్పటికూరు దానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు. వెనకటికి ఎడ్లు ఇచ్చింది, బండ్లు ఇచ్చింది. ఇందిరాగాంధీ గారు మొత్తం సీలింగ్ ల్యాండ్ తీసుకొని వచ్చి, సీలింగ్ చట్టం తీసుకొచ్చి భూస్వాముల దగ్గర భూమి తీసుకొని గరీబులకు భూమి ఇచ్చింది. బ్యాంకులు జాతీయం చేసి ఇప్పుడు క్రాప్ లోన్ ఎక్కడి క్రాప్ లోన్, ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీయం చేస్తేనే ఈరోజు మనకి అందరికీ క్రాప్ లోన్ వస్తున్నది. ప్రతి ఒక్కటి ఇందిరన్న ఇల్లు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్, సురేష్ షెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుండి మళ్ళా కిషారెడ్డి గారు 2వ ఎమ్మెల్యే, సురేష్ షెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇందిరన్న ఇల్లు మనం కట్టుకున్నాం. మరి ఈ రోజు ఇందిరన్న ఇల్లు మరొకసారి మళ్ళా ఈ రోజు కట్టుకుంటున్నాం మీకు చెప్తా ఉన్నా. ఎవరు ఒక ఇల్లు కూడా ఇయ్యలేదు. చెప్పినట్టు మూతికి బెల్లం తీయగా మాటలు చెప్పాలి, తీయగా. కానీ మనం కాంగ్రెస్ వాళ్ళకి రాదు, ఒక్క పూట పెట్టినా కూడా కారం రొట్టైనా సరే కడుపు నిండా వినిపించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాం. అన్ని పర్మనెంట్. ఈరోజు నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టినాం, తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు కట్టినాం, సింగూరు ప్రాజెక్టు కట్టినాం. ఈ రోజు చెక్కు చెదరలేదు ఈ రోజు వరకు కూడా. కానీ 1,20,000 కోట్లు కాళేశ్వరంలో బూర్జల వేసే పనిరైంది, కాళేశ్వరం కూలిపోయింది. మనకు బసవేశ్వరం నీళ్ళు వస్తాయని చెప్పారు. బసవేశ్వరం నీళ్ళు రావాలంటే కాళేశ్వరం ప్రాజెక్టులకి నీళ్ళు వస్తే మనకి బసవేశ్వర. గౌరవ మంత్రి గారు దామోదర్ రాజు నరసింహతో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రితో మొత్తం కొట్లాడి మరి బసవేశ్వర ఒక రూపాయలు పెట్టినారు. కారు వచ్చి కొబ్బరికాయ పెట్టిపోయారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈయన గత శాసనసభ్యులను పెద్ద మాటలు చెప్తారు, శాసనైతే చెప్పిందంట. కొబ్బరికాయ కొట్టుకోతే అయిపోయి పైసలు లేకుండా సరే శాసనైతే చెప్పిందంట. ₹1 పెట్టలేదు. 19 ప్యాకేజీ ఆడికి మన కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు వస్తే సిగ్నూరులో పడితే అప్పుడు మన బసవేశ్వరం నీళ్ళు వస్తాయి. ₹1 సర్వే కూడా కాలేదు. అటువంటిది దామోదర్ రాజు నరసింహ గారు మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో 600 కోట్ల రూపాయలు దానికి ఒప్పించి ఇప్పుడు మళ్ళీ దానికి చేపిస్తా ఉన్నాం. సర్వే కూడా నడుస్తూ ఉంది పనులు. అప్పటి వరకు నిజాం సాగర్కి ఇచ్చే 8 టీఎంసీల నీళ్లను వారికి ఇవ్వకు, ఎందుకంటే వారి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు పోతున్నాయి, మన కొండపోచమ్మకి వెళ్ళి. మనకు ఆ 8 టీఎంసీల నీళ్లు మన బోరించే సింగూరులో ఉంచి మళ్ళీ ఆ నీళ్లను మనం వ్యవసాయానికి వాడుకునే విధంగా మేమందరం ప్రయత్నించాం. ఆ త్వరలో జీవం కూడా రావచ్చు. అయితే నీళ్లు మెయింటైన్ చేయాలి. ఎండాకాలం రాగానే తాగడానికి కూడా నీళ్ళ కష్టం ఉంటుంది, మన బోర్లో నిండిపోతాయి. మీరే చెప్పారు ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేవని. బోర్లు వేసినా కూడా పడవో తెలియని పరిస్థితి. కాబట్టి సింగూరులో నీళ్లు యథావిధిగా మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం, మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయాం. ఇవన్నీ పర్మనెంట్ పనులు మేము చేస్తున్నాం. మాకు మోచేతికి బెల్లం పెట్టి నాకు మనకి రావు, అన్ని ఏది చేసినా పర్మనెంట్. కాంగ్రెస్ ఏది చేసినా పర్మనెంట్ పనులు చేస్తారని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. ఆత్మ నీళ్లుంటే మనందరూ బోర్లలో నీళ్లు ఉంటాయి, వ్యవసాయ బోర్లలో నీళ్లు ఉంటాయి, బోర్లు పోస్తాయి, పంటలు పండించుకోవచ్చు. నారాయణఖేడ్ టౌన్ కానీ నారాయణఖేడ్ చుట్టుముట్టు అన్ని మండలాలలో బోర్లు ఎండిపోకూడదంటే సింగూరులో నీళ్లు ఉండాలి. దాని గురించే దామోదర్ రాజనరసింహ గారు నేను ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు రోడ్లు కూడా మీకు అయిపోతాయి. ఇంకోటి సిఆర్ఆర్ సీతక్క గారికి 15 కోట్ల రూపాయలు ఒక విడత, మళ్ళీ ఒక విడత కూడా మొన్ననే చెప్పారు. పోతే మళ్ళీ వచ్చేసిన పోనీ రోడ్లు వచ్చినాయి అని చెప్పారు. మొన్న కూడా 20 కోట్ల రూపాయలు పెట్టినాం, మరి ఎన్ని ఇచ్చింది తెలియదు. ఈ రోడ్లు వచ్చేసినాయి పోవని చెప్పేసి అన్నది. అది 20 వచ్చినాయా 15 వచ్చినాయా చూసుకోలేదు, ఇంకా వస్తాయి. మళ్ళీ కూడా ఇంకో 15 కోట్లకు ప్రతిపాదనలు పంపినాం. ముఖ్యంగా మీరు మీకంటే మాకు, ఎందుకంటే ఇది
ఇక్కడ నుంచి రుద్రారం పై నుండి మొత్తం బోరించే వరకు మంచి రోడ్డు వేయాలి ఇక్కడ అని చెప్పేసి అదొకటే కాకుండా దామోదర్ రాజనరసింహ గారు మనకు మెటల్కుంటాను అల్లాదూరు నుంచి మెటల్కుంట వరకు నేషనల్ హైవేకు ప్రతిపాదించడం జరిగింది. దానికి మేము కూడా ఇక్కడ ఉసిరికేపల్లి నుండి నారాయణఖేడ్ మీదుగా కంటి ఔరాద్ ఉద్గీర్ లాతూర్ అది కూడా నేషనల్ హైవేగా మేము కూడా పెట్టడం జరిగిందని చెప్తా ఉన్నాం. సో అది నేషనల్ హైవే అయితే ఇక్కడ మనం లింగంపల్లికి వెళ్ళి డైరెక్ట్ సింధోల్, తర్వాత బోరించా, తర్వాత తుమ్మూరుకి వెళ్ళి డైరెక్ట్ బెల్లాపూర్ కు రోడ్డు ప్రతిపాదించడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే నేషనల్ హైవే నుంచి బెల్లాపూర్ నేషనల్ హైవేకు డైరెక్ట్ దగ్గర రోడ్డు పోయినా కూడా వాళ్ళకి దగ్గర అవుతుందని చెప్పేసి దూర దృష్టితో ఆలోచిస్తున్నాం మేము కూడా. అదొకటి కాదు, రోడ్లు సాగునీరు కాదు తాగునీరు గురించి కూడా 4 కోట్ల రూపాయలు మేము పెట్టడం జరిగింది ఆల్రెడీ. దాని గురించి త్వరలో రావచ్చు, మనకు వచ్చినాయి కొన్ని ప్రొసీడింగ్స్ వచ్చినాయి, ఇంకా కూడా మళ్ళీ ప్రతిపాదించి పంపినాం. కొన్ని ఊర్లకు బోర్లు కూడా శాంక్షన్ చేసినాం. మిషన్ భగీరథ ఫెయిల్ ఉన్నది. మిషన్ భగీరథ నీళ్లు వచ్చినా రాకున్నా ఆల్టర్నేట్ గా మళ్ళీ బోర్లు వేసి టాకీలకు నీళ్ళు ఎక్కించే విధంగా ప్రతిపాదనలు పంపి కొన్ని శాంక్షన్ కూడా తీసుకున్నామని చెప్పి చెప్తా ఉన్నాం. అదొకటి కాకుండా మళ్ళా మీకు ఇంకా చాలా విద్య వైద్యం మీద స్కూలు టీచర్లు జాబ్లు చాలా మంది కొట్టిన మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు 120 మంది నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లాలో హైయెస్ట్ జాబ్స్ వచ్చిన టీచర్ జాబ్లు అంటే నారాయణఖేడ్ గారు చెప్తా ఉన్నాం. పోలీస్ జాబ్లు వచ్చినాయి, నర్సుల జాబ్లు, డాక్టర్ల జాబ్లు ఎంతమంది వచ్చినాయి. చదివిపియాలి పిల్లలకు. మనం ఎన్ని స్కీమ్లు పెట్టినా ఫ్రీ, ఎన్ని గ్యారంటీలు పెట్టినా అవి లాభం లేదు. ఒక్క కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే తల్లిదండ్రులు పోషించుకుంటారు, భార్యను పోషించుకుంటారు, పిల్లలను పోషించుకుంటారు, పిల్లలను మంచిగా చదివించుకుంటారు, అన్నదమ్ములతో సాయం చేస్తారు, వారి పిల్లలను కూడా మంచిగా చదివించుకుంటారు. ఒక కుటుంబం ఒక కులంలో ఒకరికి ఎవరికైనా ఇద్దరికి మంచి ఉద్యోగం వస్తే వారి కులాన్ని మొత్తం చెప్పి వాళ్ళందరి కులానికి అడ్వైజ్ తీసుకుంటా వాళ్ళ కులాన్ని కూడా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తారు. కాకపోతే ఇప్పుడు మనం ఎన్ని ఫ్రీ స్కీమ్లు ఇచ్చినా కూడా కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినా ఏవి ఇచ్చినా కూడా లాభం లేదు. చదువు, పిల్లలు చదువు ఫస్ట్ ప్రయారిటీ అని. ఇక రాజు గారు చెప్పిన ధన్యవాదాలు. నాకు పైసలు మరి హైదరాబాద్ నాకు ఎందుకు ఆ పిల్లలకు చదివిస్తున్నామని చెప్పిండు. ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ కూడా మనము సంతోషం, వాళ్ళందరూ చదివిస్తే మేము కూడా మీకు మాతో అయినంత సాయం ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉన్నాం. మోహన్ రెడ్డి గారు చెప్పారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తే మీరు పంపండి అని. కొంతమంది పిల్లలు లైన్స్ క్లబ్ తరఫున బోధనలో చదివిస్తాం, మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాం. కొంతమందికి నియమ ప్రగతిలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాం. కొన్ని స్కూళ్ళలో అట్లా మాకు తెలిసిన స్కూళ్ళలో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళకు పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అయితే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక ఈ స్కీమ్ల గురించి కొన్ని అవకతవకలు, ఇప్పుడు భూమి లేనితోనే రైతు భరోసా ఇస్తున్నాం. భూమి లేని వాళ్ళకి కొంతమంది ఎలక్షన్లు వచ్చినప్పుడు అడిగారు మాకు ఎట్లా అని అడిగింది. అప్పుడు ఖచ్చితంగా భూమి లేని వాళ్ళకు కూడా మేము ఆలోచిస్తామని చెప్పినాం. అయితే దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి ఉపాధి హామీ కూలీలకు జాబ్ కార్డు ద్వారా ఈరోజు సంవత్సరానికి 12,000, 6 నెలలకు ఒకసారి 6,000 సంవత్సరంకు ఒక్కరికి ఉపాధి హామీ కూలీ పోయే వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు 12,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాం. కొంతమంది హైదరాబాద్ లో ఉండి 20 దినాలు పని చేయలేకపోయింది. అందుకే ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్తా ఉన్నాను, జాబ్ కార్డు తీసుకోండి. ఇంకా కొత్తగా ప్రభుత్వం మళ్ళా లాగిన్ ఓపెన్ చేసింది, కొత్తగా చేసుకోవచ్చు కదా. జాబ్ కార్డు మళ్ళీ తీసుకోండి. హైదరాబాద్ లో పని చేసినా సరే, మీరు ఎక్కడ ఫ్యాక్టరీలో పని చేసినా సరే జాబ్ కార్డు తీసుకోండి. సంవత్సరంలో 20 రోజులు పని చేయండి. 20 రోజులు పని చేస్తే మీకు ఖచ్చితంగా మళ్ళా వచ్చేసారి 6,000 12,000 రూపాయలు పడతాయి మీకు అని చెప్పేసి. కొన్ని అవకతవకలు జరిగింది, ఎట్లా వచ్చిందో తెలియదు. భూమి ఉన్నోళ్లకు పైసలు వచ్చినాయి, భూమి లేని పేదలకు పైసలు రాలేదు. అవన్నీ సరిదిద్ది మరి ఒకసారి అందరికి వచ్చే విధంగా అప్లికేషన్ పెట్టమని చెప్పినాం. కొన్ని ఇల్లు ఒక జాగాలో ఇప్పుడు ఒక స్లాబ్ ఇల్లు ఉన్నది. స్లాబ్ ఇంట్లో 3 అన్నదమ్ములు ఉంటారు. ఒక అన్న పేరు మీద ఇల్లు అనుకున్నాం. అన్న ఫోటో దిగిండు, ఇద్దరు తమ్ముళ్ళు ఫోటో దిగిండు. అదే ఒకటే సరిగా ఒకటే ఇంటి నెంబర్ వేసిండు. అదేం చూపిస్తున్నది? యాప్ అంటే అయినా కూడా స్లాబ్ ఇల్లు ఉన్నదని చూపిస్తున్నది. కాబట్టి అటువంటి వాళ్ళకు మళ్ళీ ఒక ఇండ్ల గురించి మళ్ళీ అప్లికేషన్ పెట్టమని చెప్పినాం. కొన్ని టెక్నికల్ ఫాల్ట్స్ ఉన్నాయి తప్ప ఎవరికి రాదు అనే మాట లేదు. రాజశేఖర్ గారు ఉండగా 36 లక్షల ఇండ్లు ఇచ్చిండు మొత్తం 23-24 జిల్లాలకు. మనం 10 జిల్లాలకు
ఒక్కొక్క గ్రామంకు యావరేజ్ గా 50 ఇళ్ళు వస్తుంది. 50 ఇళ్ళు ఇవ్వచ్చు ఒక్కొక్క గ్రామంకు. చిన్న గ్రామాలకు 20 సరిపోతాయి. ఇంకా వేరే పెద్ద గ్రామం అంటే 70-80 ఇళ్ళు అవసరం పడతాయి. ఇళ్ళు ఏం కుదర లేదు ఖచ్చితంగా. కాకపోతే కట్టుకునే వాళ్ళు కరెక్ట్ కట్టుకోవాలి, ముందుకు రావాలి. ₹1,00,000 కూడా ఎవరికి కావాలి? మేము ఒక బేస్మెంట్ లేపినాక ₹1,00,000 బిల్లు వస్తుంది. కానీ సుడు పెట్టడానికి పైసలు మీరు సుధారించుకోవాలి. అందుకే అంటున్నా, ఏ 1,00,000 ఆడగావాలి అంటే ఇల్లు పోతుంది. కాబట్టి ఫస్ట్ జాగా ఉన్నోళ్లకు ఫస్ట్ ఇల్లు శాంక్షన్ చేస్తాం. తర్వాత జాగా లేని వాళ్ళకి ఎక్కడ జాగాలు ఉంటే కూడా చూసి ప్రభుత్వ స్థలాలు ఉంటే వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చి ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంటామని చెప్తా ఉన్నాం. ఇక రైతు బంద్ అయితే మీకు రైతు భరోసా చెప్పిన మాట ప్రకారం 5,000 మీద 6,000 చేసిండ్రు. అంటే ₹2,000 సంవత్సరానికి ఎక్కువ చేసిండ్రు. ఎవరన్నా వెనుకటికి ఎట్లా చేసిందంటే మొత్తం రోడ్ల భూమి పోతే కూడా వాళ్ళకు పాస్బుక్లు వచ్చినాయి, పైసలు వచ్చి ఇచ్చింది వాళ్ళకి. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు వచ్చి ఆడ భూమి కొనుక్కున్నారు, ఫామ్ హౌస్లు కొనుక్కుంటే వాళ్ళకు కూడా పైసలు ఇచ్చింది. ఇక అమెరికాలో ఉండి కొంతమందికి ఇక్కడ అమ్ముకొని పోయినప్పుడు పాత జమానాలో అమెరికాకు పోతే బతుకని అమెరికా పోయి జాబ్ చేస్తే కూడా వాళ్ళకు పాస్బుక్లు వచ్చినాయి. వాళ్ళకు కూడా రైతు భరోసా వచ్చింది. గరీబునికి ఎక్కువ తక్కువ దొరికింది, ఉన్నోళ్ళకి ఎక్కువ దొరికింది. కాబట్టి అవన్నీ కట్ చేసి నిజంగా ఎవరైతే వ్యవసాయం చేస్తారో నిజంగా వ్యవసాయం చేసే రైతులకే రైతు పెట్టుబడి ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు ఆలోచించి లేదంటే 20,000 కోట్లు వేస్ట్ చేసింది ఆ ప్రభుత్వంలో. అని చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. మనం మాటల ప్రభుత్వం, మన చేతుల ప్రభుత్వం. మాటలు చెప్పు కాదు మన అన్ని పేపర్లు ఈ తెలంగాణ పేపర్ కాదు, గుజరాత్ పేపర్, ఢిల్లీ పేపర్, ఉత్తరప్రదేశ్ పేపర్, తమిళనాడు పేపర్, అన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్. కేసీఆర్ ఇక్కడ వస్తున్నాడు, కేసీఆర్ ఈ స్కీమ్ పెట్టిండు, కేసీఆర్ ఆ స్కీమ్ పెట్టిండని ₹1,00,00,000 అడ్వర్టైజ్మెంట్ కి పెట్టుకున్నాడు తప్ప, భాగ్యం చేసిండు తప్ప ఏ పని ఇక్కడ జరగలేదు. మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా బీదల గురించి ఆలోచిస్తుంది. ఫస్ట్ బీదలకు, తర్వాత నెక్స్ట్. కాబట్టి ఎవరు నాకు అని మీరు తొందరపడకండి, కొట్టడవలసిన అవసరం లేదు. విడతల వారికి వస్తుంది, ఎందుకంటే ఖజానా ఖాళీ ఉన్నది. కాబట్టి అన్ని రోడ్లు కానీ, ఇండ్లు కానీ, ఈ స్కీమ్లు కానీ విడతల వారికి అన్ని కూడా వస్తాయని చెప్పేసి. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ ఒక్కొక్క పైసా మిగిలించి గాడిని కూడా ఫైనాన్షియల్ స్టేటస్ ని గాడిలో పెట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి అన్ని విధాలా అందరికీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా మన ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని చెప్తూ, పాప మా మోహన్ రెడ్డి సాబ్ ఎందుకు బాధపడ్డాడో నాకు అర్థమవుతలేదు. మరి గ్రామంలో అందరు కలిసికట్టుగా ఉండి ఆ వేపించిన రోడ్డు ఏదైతే ఉందో మేము మొన్న పెట్టలేదు, మర్చిపోయాం. తర్వాత లిస్టు పంపినాక మేము ఆలోచన వచ్చి చంద్రశేఖర్ రెడ్డి మేము డిస్కస్ చేసుకున్నాం. రాణపూర్ పాండమీర్కెళ్ళి అట్లా రాణపూర్ కూడా రోడ్డు పెట్టాలని మేము అనుకున్నాం. ఇప్పుడు ఈజీఎస్ లో ఖచ్చితంగా ఆ వేసిన రోడ్డుకు మంచిగా ఉంటే మేము మొర వేపిస్తాం. అంతే ముందు మీరు ఈజీఎస్ లో మళ్ళీ ఇంకేమన్నా ప్రతిపాదించి మిగిలిన రోడ్డు కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా వచ్చే బడ్జెట్ లో మీకు దానికి ఈజీఎస్ లో ఫస్ట్ మొదలు తెప్పిస్తాము, తర్వాత మళ్ళీ సిఆర్ఆర్ లో ఏమన్నా ఉంటే దాని గురించి ఆలోచిస్తామని చెప్తూ అన్ని రోడ్లు పెట్టాం. తాలూకాలో ఉన్న అన్ని రోడ్లు. కానీ మరి పైసలు బడ్జెట్ తక్కువ ఉంది. బడ్జెట్ సంక్షేమం ఇక్కడ అన్ని స్కీమ్లకి ఇవ్వాలి పైసలు, అక్కడ అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసే పైసలకు తక్కువ పడతా ఉన్నాయి స్కీమ్ చేయడం వల్ల. అయినా సరే ఇస్తున్నారు. ఈ రోడ్లు అవన్నీ కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్తూ ముగిస్తాం.